Enoch in the Bible. మనము హనోకును చూస్తున్నాము. Genesis 5th chapter. ఆదికాండము 5వ అధ్యాయంలో and verse 24. 24వ వచనము. Enoch walked with God and he was not. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. For God took him. దేవుడు అతన్ని తీసుకొని పోయాను. Enoch loved God. హనోకు దేవుని ప్రేమించాడు. He loved God with God's love. అతడు దేవుని ప్రేమ కలిగి దేవుని ప్రేమించాడు. He loved God with abundant love. అధికమైన ప్రేమతో, సమృద్ధి అయిన ప్రేమతో దేవుని ప్రేమించాడు. And God also loved Enoch. దేవుడు కూడా హనోకును ప్రేమించాడు. What a marvelous thing. ఎంత గొప్ప విషయం అది. After walking for some time, దేవునితో ఆ రీతిగా నడుస్తూ ఉన్నప్పుడు God took him away. దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. God did not want to leave him. అతన్ని దేవుడు వదిలిపెట్టాలి అని కోరలేదు. Such a great love. అంత గొప్ప ప్రేమ అది. Ask God, Lord, fill my heart with your love. దేవా, నా హృదయాన్ని నీ ప్రేమ చేత నింపండి అని దేవుణ్ణి అడగాలి. John 15th chapter. యోహాను సువార్త 15వ అధ్యాయము and verse 12. 12వ వచనము. This is my commandment. ఇది నా ఆజ్ఞ. Love one another. మీరొకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. This is a commandment. అది ఒక ఆజ్ఞ. You have to love. నీవు ప్రేమించాలి. You are not able to love. నీవు ప్రేమించలేకపోతున్నావు. Ask God, Lord, I am not able to live a particular person. దేవా, నేను ఈ యొక్క వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను I am అని not నువ్వు able అడుగు. to love this sister. ఈ యొక్క సహోదరిని నేను ప్రేమించలేకపోతున్నాను. Something is hindrance in my heart. ఏదో ఒక ఆటంకం అనేది నా అంతరంగంలో ఉన్నది. There is something hindering to love her. నేను ఆమెను ప్రేమించడానికి ఏదో ఒక అడ్డంకి అనేది ఉన్నది. Please mold me and melt me. నన్ను కరిగించండి, నన్ను నూతనపరచండి. Send your spirit upon me. నీ ఆత్మను నా పైనకు పంపించండి. Give me a smooth heart. నాకొక మృదువైన హృదయాన్ని దయచేయండి. God, give me the heart of flesh. దేవా, నాకు మాంసపు హృదయమును దయచేయండి. Take away this stony heart. ఈ యొక్క రాతి వంటి గుండెను నాలో నుండి. Plead with God. దేవుణ్ణి ఆ రీతిగా బ్రతిమాలండి. It seems it's impossible for me. ఇది నాకు కష్టతరంగా కనిపిస్తుంది. But you are a holy God, a forgiving God, a loving God. కానీ నీవు పరిశుద్ధుడవైన దేవుడవు, ప్రేమించే దేవుడవు, క్షమించే దేవుడవు. How he is loving daily. ఆయన ఏ రీతిగా దినదినము మనల్ని ప్రేమిస్తున్నాడు. Every day we see his mercies. ప్రతి దినము ఆయన కృపను మనం చూస్తున్నాము. Lamentations chapter 3 and verse 22. విలాప వాక్యాలు 3:22. Every day we see his mercies. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనం నిర్మూలం కాకునవారు. Every day we see his mercies. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. It is of the Lord's mercies we are not consumed. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనం నిర్మూలం కాకున్న వారము. Because of his mercy, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి we are not consumed. మనము నిర్మూలం కాకున్నాము. We are doing blunders and blunders and blunders. మనం ఎన్నో తప్పులను చేస్తూనే ఉన్నాము. But we are not able to forgive the other person. కానీ మనము ఇతర వ్యక్తుల పాపములను, తప్పిదములను క్షమించలేకపోతున్నాము. Why should she do like that? ఎందుకు ఆమె ఆ రీతిగా చేయాలి? You are catching hold of her throat. నీవు ఆమె యొక్క గొంతును పట్టుకుంటున్నావు. That means there is devil in you. అంటే నీలో సాతాను ఉన్నాడని అర్థం. You are enjoying the mercies of God. నీవు దేవుని యొక్క కృపను ఎంతగానో అనుభవిస్తూ Every సంతోషిస్తున్నావు. day you are enjoying the mercies of God. అనుదినము ఆయన వాత్సల్యతను నువ్వు చూస్తున్నావు. They are new every day. అవి నూతనంగా ఉన్నాయి. And verse 23. 23వ వచనం. They are new every morning. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. What a good God we have. ఎంత మంచి దేవుని మనం కలిగి We are ఉన్నాము. not consumed. మనము నిర్మూలము కాకపోయి ఉన్నాము. His mercies fail not. ఆయన యొక్క వాత్సల్యత అనేది అది They విడిచిపోదు. are new every morning. అవి అనుదినము నూతన పరచబడుచున్నది. Great is his faithfulness. ఆయన యొక్క విశ్వాస్యత గొప్పది. Ephesians 5th chapter ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం and verse 21. 21వ వచనము. Not only forgiving, but you have to submit yourself to one another. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21. క్రీస్తు యందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. If you have the fear of God, నీలో దేవుని భయమున్న ఎడల you will submit yourself to one another.
ఒకని ఎడల ఒకరు లోబడి ఉంటారు. You are not doing that. నీవు అది You are చేయలేకపోతున్నావు. not submitting yourself to another person. నీవు ఎదుటి వ్యక్తి దగ్గర నిన్ను నీవు I లోబర్చుకోలేకపోతున్నావు. know what she is. నాకు తెలుసు ఆమె ఏంటో. She is low caste woman. ఆమె తక్కువ కులస్తురాలు. I cannot do this. I cannot submit myself to her. నేను ఆమె దగ్గర నేను తగ్గించుకోలేను. She is a poor woman, ఆమె ఒక బీద వ్యక్తి, not more than me. నాకంటే ఎక్కువేమి కాదు. I am a great person. నేను ఒక గొప్ప వ్యక్తిని. There is pride in you. నీలో అతి గర్వం ఉన్నది. Jesus submitted himself. యేసు తన్ను తాను తగ్గించుకొని ఉన్నాడు. They are piercing his hands, ఆ వ్యక్తులు ఆయన యొక్క చేతులను ఆ మేకులతో దిగగొడుతున్నారు. pulling his hair, ఆయన వెంట్రుకలను లాగివేస్తున్నారు. beating him, ఆయనను కొట్టుచున్నారు, dragging him. లాగివేస్తున్నారు. He submitted himself to the authorities, అయినప్పటికీ కూడా తన్ను తాను అక్కడున్న ప్రధానులకు లోబడే humbled ఉన్నాడు. himself. He humbled himself తన్ను తాను తగ్గించుకొనే to the ఉన్నాడు. point of death. మరణము వరకు కూడా He submitted, he humbled himself. తన్ను తాను లోబడి ఉండి He took the form of servant. దాసుని రూపమును ఆయన ధరించి ఉన్నాడు. To such an extent he submitted himself. అంత వరకు కూడా తన్ను తాను లోబడే ఉన్నాడు ఆయన. How can you love other person? నీవు ఏ రీతిగా ఎదుటి వ్యక్తిని You are not able to ప్రేమించగలుగుతున్నావు? submit to any person. నీవు ఎవ్వరికి కూడా There is లోబడలేకపోతున్నావు. pride in you. నీలో గర్వం ఉన్నది, There is arrogance in you. నీలో అహంకారం ఉన్నది. Matthew 14th chapter మత్తయి సువార్త 14వ అధ్యాయము and 14th verse. 14వ వచనము. Jesus went forth and saw a great multitude. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి He was moved with great compassion. వారి మీద కనికరపడ్డాడు ఆయన. If you want the Spirit of God to move upon your heart, నీవు నీ హృదయంలో దేవుని ఆత్మ సంచరించాలి let అని love కోరుతే rule over your heart. నీ యొక్క హృదయాన్ని నువ్వు జయించగలగాలి. Love is the sacred thing for your success. నీ యొక్క విజయవంతమైన జీవితానికి మూలము అనేది నీ ప్రేమనే. If you don't have love, నీలో ప్రేమ లేకపోతే your problems are not solved. నీ యొక్క సమస్యలు అనేవి You are పరిష్కరింపబడవు. thinking and thinking why my problems are not solved. నీవు ఆలోచిస్తూనే ఉంటావు, ఎందుకు నా యొక్క సమస్యలు తీర్చబడడం లేదు. There is no proper love in you. నీలో సరి అయిన ప్రేమ లేదు. There is kingdom of God in love. దేవుని రాజ్యం అనేది ప్రేమతో ఉన్నది.